సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిల్తాగడ్డకు చెందినటువంటి పరువు హత్య వి కృష్ణ అలియాస్ మాలబంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలోని ఆర్డీఓ డీఎస్పీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖండించండి కుల దురహంకారాన్ని. కేసు విత్డ్రా చేసుకోండి. వాళ్ళ విద్యార్థులకు వాళ్ళు ఏం ప్రెస్సోళ్ళకు అందరికీ నమస్కారాలు. ఈరోజు వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి చనిపోయినటువంటి సంఘటన చాలా బాధాకరం. నేను విచారం వ్యక్తం చేస్తున్నా, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. మరి వారి కుటుంబానికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది. మా యొక్క సభ్యులు రాంబాబు నాయక్ గారు, జిల్లా శంకర్ గారు, మరి డిపిఎఫ్ శంకర్ గారు, కల్పన గారు, మరి భార్గవిని, వాళ్ళ కృష్ణ కుటుంబం వాళ్ళ తండ్రిని, డేవిడ్ గారిని, దళిత బహుజన ఫ్రంట్ టీం ఇక్కడికి వచ్చి వివరాలన్నీ తీసుకొని చైర్మన్ గారికి ఒక నోటును వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాని అంశాలకు సంబంధించి చైర్మన్ గారితో మాట్లాడారు. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి అమానుష సంఘటనలు జరగడం చాలా బాధ కలిగిస్తున్నది. మరి ఎవడు పుట్టించుండో, ఏ మనవాది పుట్టించుండో ఈ కులాన్ని కానీ ఒక మంచి జీవితం గడుపుతున్నటువంటి భార్గవి కృష్ణ గారులను చూడలేక ఓర్వలేక ఈరోజు హత్య చేయడం, కుల దురంకార చర్యను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఆదేశించిన నిందితులు ఎంతటి వారైనా ఇంకా 45 ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశించిన. మరి 24 గంటలల్లో వాళ్ళు అరెస్ట్ చేసి తక్షణం ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. మరి కలెక్టర్ గారితో అన్ని విషయాలు డిస్కస్ చేసిన మరి ఆ కుటుంబంకి వచ్చేటువంటి పరిహారం మరి మేము వస్తున్నామని తెలిసి ఆగ మేఘాల మీద ఇలా పొద్దున్నే మన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం మొదటి రిలీఫ్ కూడా 4 లక్షల చిల్లర పైచీలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చేర్చిన తర్వాత మీద డబ్బు ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశించినాం. మరి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం, మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసు సత్వర పరిష్కారం కోసం చేయాలని చెప్పి కూడా ఎస్పీ కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. వాళ్ళు జరుగుతున్నాయి, మతాంతర వివాదాలు జరుగుతున్నాయి. మన అందరం కూడా కలిసిపోయే సమాజంలో ఇటువంటి సంఘటనలు చేయడము, అమాన్య సంఘటనలు జరగడము చాలా బాధ కలిగిస్తుంది. విధంగా ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి కూడా గౌరవోత్తమాన్ని కోరటము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరిని కలిసినందుకు పత్రికా సోదరులకు అందరికీ కూడా ఇటువంటి మీరు మానవీయ కోణంలో ఆలోచించి ఇటువంటి సంఘటన జరగకుండా బాగా చేసి మీ అందరికీ కూడా ఇంకా నిందితులు ఉన్నా కానీ మీ వంతు బాధ్యత కూడా కల్పించి మిగతా అందరినీ కూడా అరెస్ట్ అయ్యే విధంగా మీరు సహకారం అందించాలని చెప్పి కూడా నేను పత్రికా సోదరులకు